నా సబ్స్క్రైబర్ ఇవాళ కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. నవ్య గారు పెట్టారండి. హాయ్ సార్, హాయ్ మా. నేను ఇప్పటి వరకు ముఖానికి ఏది యూజ్ చేయలేదు సార్. ఇప్పుడు సన్ స్క్రీన్ యూజ్ చేయాలనుకుంటున్నాను. ఏమి యూజ్ చేస్తే బాగుంటుంది సార్ అని అడిగారండి నవ్య గారు. చాలా మంచి ప్రశ్న అండి. బిగినర్స్ కి చాలా మందికి ఎటువంటి సన్ స్క్రీన్స్ అనేది యూజ్ చేయాలనేది చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు మనకి ఎటువంటి సన్ స్క్రీన్స్ తీసుకోవాలి? మార్కెట్ లో 30 SPF ఉంటుంది, 50 SPF ఉంటుంది, మినరల్ సన్ స్క్రీన్స్ ఉంటాయి, జెల్ సన్ స్క్రీన్స్ ఉంటాయి, అనేక రకమైనవి ఉంటాయి. వాటర్ ప్రూఫ్ అని కూడా అంటారు. ఇవన్నీ ఏ విధంగా మనకు అవసరం ఉంటాయి అనే దాని గురించి మనం ఆలోచన చేయాలన్నమాట. మనము 30 SPF సన్ స్క్రీన్స్ తోటి బిగినర్ గా మనం స్టార్ట్ చేసుకుంటే సన్ స్క్రీన్ సరిపోతుందండి. 30 SPF అనేది ఏ విధంగా ఉంటాయి, అసలు 30 SPF ఎందుకు, 50 SPF ఎందుకు వద్దు, ఇలా చేస్తే మనకి ఏ విధంగా బెనిఫిట్ అవుతాయి అనే దాని గురించి నేను ఇవాళ వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి సన్ స్క్రీన్స్ అనేటివి చాలా ఇష్టంగా అనిపిస్తూ ఉంటాయి. మార్కెట్ లో అందరు చెప్తూ ఉంటారు, వాళ్ళు హీరోయిన్, యాక్టర్, యాక్ట్రెసెస్ అందరు చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు సన్ స్క్రీన్ అనేది ఏది చూస్ చేసుకోవాలి? మార్కెట్ లో బ్రాండ్ పెడితేనే అది యూస్ చేయాలా, అది యూస్ చేసినాక మనకు ప్రాబ్లమ్స్ ఏమైనా అవుతాయా అని చాలా మంది సంకోచిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఎలా విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి? నేనైతే ఎప్పుడు కూడా చెప్తానండి, బిగినర్ గా ఉన్నప్పుడు 30 SPF సన్ స్క్రీన్స్ అనేటివి మీరు యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు స్కిన్ ఆయిలీగా ఉన్నా, డ్రై ఉన్నా దానికి తగ్గట్టుగా మనం చాయిస్ చేసుకోవాలి. ఆయిలీగా ఉంటే సన్ స్క్రీన్ మీకు ఎప్పుడైనా కానీ మీకు చాలా ఇబ్బందికరంగా మారిపోతూ ఉంటుంది. 30 SPF సన్ స్క్రీన్స్ అంటే మనకి లెస్ ఆయిలీగా ఉంటుందండి. 50 SPF సన్ స్క్రీన్స్ అని అంటే ఎక్కువ ఆయిలీగా ఉంటుందన్నమాట. ఒకవేళ మన చర్మం టైప్ ని బట్టి మనం సన్ స్క్రీన్స్ అనేది చూస్ చేసుకోవాలండి. కానీ యాజ్ ఎ బిగినర్ గా ఫస్ట్ అయితే మీరు 30 SPF అనేది చాయిస్ చేసుకోవాలి. ఎందుకు? 30 SPF అనేది మీరు పెట్టుకున్నాక చర్మంలోకి మీకు మంచిగా ఇమిడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. 50 SPF సన్ స్క్రీన్స్ లో ఎక్కువగా మిసిబిలిటీ లేకుండా ప్రోడక్ట్స్ ఉంటాయి. అలాంటప్పుడు మీకు ఆయిలీనెస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలానే వైట్ కాస్ట్ సన్ స్క్రీన్స్ ఉంటాయి, ఫిజికల్ బ్లాకర్స్ ఉండేటివి. ఆ ఫిజికల్ బ్లాకర్స్ తోటి సన్ స్క్రీన్స్ అలా పెట్టినప్పుడు మనకి ఒక తెల్లగా లేయర్ లాగా పెట్టినట్టుగా కనిపిస్తుంది. చాలా మంది ఆ సన్ స్క్రీన్స్ పెట్టుకోగానే చాలా మంది బయట పక్కన వాళ్ళు అందరు అడుగుతూ ఉంటారు, సన్ స్క్రీన్స్ పెట్టుకున్నారేంటి, ఈ విధంగా ఉంది ఏంటి అని చెప్పేసి. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సన్ స్క్రీన్స్ అనేటివి మనం చక్కగా పెట్టుకున్నప్పుడు మనకి స్కిన్ లో ఇమిడిపోవాలన్నమాట. సో ఈ వైట్ కాస్ట్ ఉన్న సన్ స్క్రీన్స్ కూడా మనం ఎక్కువగా వాడకూడదు. వైట్ కాస్ట్ సన్ స్క్రీన్స్ వాడితే మనకి పింపుల్స్ వస్తాయా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. వైట్ కాస్ట్ ఉన్న, జెల్ ఉన్న, లేకపోతే వాటర్ ప్రూఫ్ ఉన్న, లేకపోతే మిసిబుల్ సన్ స్క్రీన్స్ అని కూడా అంటారు. వాటర్ లెవెల్లో సీరం బేస్ సన్ స్క్రీన్స్ అని కూడా అంటారు. అవి ఏవి ఉన్నా కానీ మనకి ఎప్పుడైనా కానీ ఆయిల్ గ్రంథుల దగ్గర ఉన్న పోర్స్ ఉంటాయి చూడండి, ఆ పోర్స్ ఎప్పుడైనా బ్లాక్ అయినాయి అనుకోండి, వాటితోటి కొమిడోజెనిసిటీ అనేది అంటాం అనమాట. వాటితోటి కొమిడోన్స్ అనేటివి వచ్చేస్తాయి. కొమిడోన్స్ ఎలా వస్తాయి? ఆయిల్ ల్యాండ్స్ లోంచి మనకు ఆయిల్ అంతా అక్కడికి వచ్చి ఇరుక్కుంటాయి. ఆ కొమిడోన్స్ లోంచే మనకి అక్కడంతా బేబీ పింపుల్స్ గా మారిపోతాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి దాంట్లో అంతా తినేసి దాంతోపాటు అదంతా చీములాగా అయిపోతూ ఉంటుంది అనమాట. ఆ విధంగా అయిపోయిన దాంతో పింపుల్స్ అన్ని పెరిగిపోతూ ఉంటాయి. సో చాలా మంది గమనించారు కదా, సన్ స్క్రీన్ పెట్టుకోగానే స్కిన్ పైన ర్యాష్ వచ్చేసింది అని అంటారు. ఇదే కొమిడోజెనిసిటీ అని అంటారు. అంటే నాన్ కొమిడోజెనిక్ 30 SPF సన్ స్క్రీన్ మీకు స్కిన్ కిలో మంచిగా వెళ్ళిపోయే సన్ స్క్రీన్ మంచిగా చూస్ చేసుకోవాలన్నమాట. ఈ విధమైన సన్ స్క్రీన్స్ అనేది మీరు యూస్ చేస్తూ ఉంటే చర్మంలో బెటర్ రిజల్ట్ అనేది మనకి ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సన్ స్క్రీన్స్ అనేటివి ఖచ్చితంగా మనం వాడుతూ ఉండాలండి. సన్ స్క్రీన్స్ అనేది ఎప్పుడెప్పుడు పెట్టాలి? ఉదయం పూట పెట్టాలి, మధ్యాహ్నం పూట పెట్టాలండి. ఒకవేళ మీరు బయట ఎండలోకి వెళ్తున్నారని అంటే ఖచ్చితంగా 2-3 గంటలకు ఒకసారి ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. సన్ స్క్రీన్ అనేది ఎంత పెట్టాలి అని అంటారు. ఒకరైతే నేను ఇవాళ నిన్న పేషెంట్స్ ని చూశాను, వాళ్ళు ఏమన్నారంటే ఒక ట్యూబ్ తోటి ఒక నెల అంతా గడిపేశారని చెప్పేసి. అలా కాదండి, ఒక ట్యూబ్ అనే సన్ స్క్రీన్ తీసుకొని కనీసం 2 వారాల్లో అయిపోవాలన్నమాట. ఎంత పెట్టాలి సార్ అని అడుగుతారు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనకి మొదటి గీత ఉంది చూడండి, దాన్ని 1 ఫింగర్ టిప్ యూనిట్ అని అంటారు. అది 0.5 గ్రామ్స్ అని లెక్క అనమాట. ఇక్కడైతే 2 ఫింగర్ టిప్ యూనిట్స్, అది 1 గ్రామ్ అన్నట్టు లెక్క. అలానే ఇక్కడైతే 1.5 గ్రామ్స్ అన్నట్టుగా లెక్క. ఇక్కడ వరకు మనం తీసుకోవాలండి. అప్పుడు మనకి 2 గ్రామ్స్ వరకు లెక్క అనమాట. అంటే ఏలు వరకే కాకుండా కొద్దిగా ఎక్స్ట్రా వరకు తీసుకోవాలన్నమాట. అలా తీసుకొని ఒక 1 ఫింగర్ టిప్ యూనిట్ ఇక్కడ, ఒక 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 ఫింగర్ టిప్ యూనిట్ ఇక్కడ, ఆ విధంగా మనం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మనకి ఆల్మోస్ట్ ఒక 2 గ్రామ్స్ ఆఫ్ సన్ స్క్రీన్ మనకి ఫేస్ అంతా మనం యూస్ చేసుకోవడానికి మనకు అవసరం ఉంటుందండి. మనకి సన్ స్క్రీన్ అనేది 2 గ్రామ్స్ అనేది మనకి పొద్దున సాయంత్రం యూస్ చేసేస్తే మనకు ఒక బాటిల్ అనేది ఒక 2 వీక్స్లో అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా సన్ స్క్రీన్స్ అనేది యూస్ చేసుకోవాలి. సార్ నేను వెకేషన్కి వెళ్తున్నాను,
అలాంటప్పుడు ఏ విధంగా యూస్ చేయాలని అడుగుతారు. వెకేషన్కి వెళ్తున్నారని అంటే ఖచ్చితంగా 2-3 గంటలకు ఒకసారి ఖచ్చితంగా యూస్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. సార్ నేను సన్ స్క్రీన్ ఇలా పెట్టినాను కానీ గ్రీజీగా ఉంది, ఎలా మేనేజ్ చేయాలని అడుగుతారు. ఫ్యాన్ కింద మీరు నిలబడి ఒక 5 నిమిషాలు దాంతో చల్లబడినాక మొత్తం స్కిన్లోకి అబ్జర్వ్ అయినాక సింపుల్గా టాల్కమ్ పౌడర్ తోటి రద్దుకుంటే మీకు అక్కడ మంచిగా ఆయిలీనెస్ లేకుండా కనిపిస్తుందండి. అలానే సన్ స్క్రీన్ పెట్టినాక నాకు స్వెట్టింగ్ వచ్చేసింది సార్, నేను తుడిచేసుకోవాల్సి వచ్చింది అని అంటారు. మీరు సన్ స్క్రీన్ ఫస్ట్ లేయర్ సాఫ్ట్గా పెట్టండి, ఆ తర్వాత ఒక్క నిమిషం గ్యాప్ ఇచ్చి రెండో లేయర్ మంచిగా పెట్టండి. అది పెట్టినాక మీరు ఏసీ ముంగట కానీ ఫ్యాన్ కింద కానీ నిలబడి మీరు మంచిగా చక్కగా దానితో పాటు మీకు ఒక్క 5 నిమిషాలు టైం ఇచ్చారనుకోండి, ఆ స్వెట్టింగ్ అంతా తగ్గుతుంది. ఇంకా స్వెట్టింగ్ అప్పుడు కూడా వస్తుంది అనుకోండి, అప్పుడు మనం అద్దుకోవాలి, ఇలా రుద్దుకోవద్దు అనమాట. ఇలా రుద్దేస్తే సన్ స్క్రీన్ పోతుంది, ఏమవుతుంది మళ్ళీ అప్లై చేస్తాం అంతే. సో ఈ విధంగా పద్ధతిగా మనం చేసుకుంటే మంచిగా ఇమిడిపోయి మీకు ఎక్కువ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సన్ స్క్రీన్ అనేది ఇవాళ వాడుతున్నాను, నేను ఒక నెల నుంచి వాడుతున్నాను, నాకు కనిపించట్లేదు రిజల్ట్స్ అని అంటారు. అలా కాదండి, సన్ స్క్రీన్ వాడుకునే పద్ధతి ఇది, నలుపు ఎక్కువ కాకుండా కాపాడుకునే పద్ధతి ఇది. సన్ స్క్రీన్ అయిపోయినాక ఆ తర్వాత సీరమ్స్ మాయిశ్చరైజర్స్ కూడా ఉంటాయి. సీరమ్స్ మాయిశ్చరైజర్స్ అనేటివి యూస్ చేసుకోవాలి. మళ్ళీ ఆ సీరమ్స్ మాయిశ్చరైజర్స్ ఎలా ఉంటాయని మీరు ఆలోచిస్తున్నారు, సంకోచిస్తున్నారని అంటే సింపుల్గా ఒక మంచి నాన్ కొమిడోజెనిక్ మాయిశ్చరైజర్ అనేది పెట్టుకోవాలండి, ఎక్కువ ఆయిలీనెస్ లేకుండా. అలానే ఒక మంచి ఫేస్ వాష్, ఎక్కువ డ్రైనెస్ కాకుండా ఎక్కువ ఆయిలీనెస్ ఇంజెక్షన్ చేయకుండా మంచి ఫేస్ వాష్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా చేస్తే మనకి సన్ స్క్రీన్ మంచిగా చర్మానికి నప్పి బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తాయన్నమాట. సో ఈ విధంగా మనం సన్ స్క్రీన్స్ అనేటివి బిగినర్స్కి ఈ విధంగా యూస్ చేసుకోవాలండి. సన్ స్క్రీన్స్ అనేటివి మంచిగా యూస్ చేసుకొని నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ అనే ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయండి. ఈ నానో ఎన్క్యాప్సులేటెడ్ ప్రోడక్ట్స్ తోటి మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. సో ఇదండి విషయం. చర్మంలో మనకి ఏ విధంగా సన్ స్క్రీన్ అనేది పెట్టుకొని మనం ఆ విధంగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు బిగినర్స్కి అనే దాని గురించి అని నేను మీకు ఇవాళ వివరించాను. మీకు ఇంకా ఇలాంటి సందేహాలు, అపోహలు, ప్రశ్నలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నా వీడియోని దయచేసి హైప్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. వీడియోస్ నావి అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. నా అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకొని అందరికీ పంపిస్తారని నేను ఆశిస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.